2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఐటీ ఇండస్ట్రీలో జాబ్స్ ఉన్నాయా లేదా? ఇది పేరెంట్స్ కి స్టూడెంట్స్ కి ఉన్నటువంటి అతిపెద్ద యాంగ్జైటీ క్వశ్చన్. స్టూడెంట్స్ పాయింట్ లో చూస్తే జాబ్స్ లేవు, కంపెనీ పాయింట్ లో చూస్తే జాబ్స్ ఉన్నాయి. ఓకే, మాలాంటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్స్ పాయింట్ లో చూస్తే స్కిల్డ్ స్టూడెంట్స్ లేరు. ఓకే, సింపుల్ గా అంటే ప్రతిసారి లే ఆఫ్స్ జరుగుతున్నాయి. టెక్నాలజీ చేంజ్ అయినప్పుడల్లా లే ఆఫ్ అన్నది జరుగుతుందండి. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే కొత్తగా ఎన్ని క్రియేట్ అవుతున్నాయి అన్నది ఎవరికీ తెలియట్లేదు. సో యాజ్ పర్ రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రెండ్స్ ప్రకారం మొత్తం ఓవరాల్ 5% లే ఆఫ్స్ జరిగితే 16% ఏఐ న్యూ జాబ్స్ క్రియేట్ అయినాయండి. ఓకే, 16%. ఓకే, అంటే అక్కడ ఇంక్రిమెంట్ ఉంది, చాలా ఉంది ఇంక్రిమెంట్. కానీ ఎంతమంది స్కిల్డ్ స్టూడెంట్స్ ఉన్నారు? మనం 2026 ఏప్రిల్లో తీసుకుంటే దాదాపు 12 lakh స్టూడెంట్స్ బోత్ తెలుగు స్టేట్స్ నుంచి పాస్ అవుట్ అయ్యారు. కానీ వీళ్ళందరూ చెప్పే ఒకటే మాట, బయట మార్కెట్లో జాబ్స్ లేవు అని. కానీ 82% ఆఫ్ కంపెనీస్ వాళ్ళ దగ్గర ఉన్న జాబ్స్ పోస్ట్ చేస్తే లాక్స్ ఆఫ్ రెజ్యూమ్స్ వస్తున్నాయి, కానీ స్కిల్డ్ స్టూడెంట్స్ లేరు. అంటే జస్ట్ డిగ్రీ ఆర్ బీటెక్ కంప్లీట్ చేసి ఆ సర్టిఫికెట్ పట్టుకొని రెడీగా ఉంటున్నారు, కానీ స్కిల్డ్ ఉన్న స్టూడెంట్స్ లేరు. ఒక 15 years బ్యాక్ డిగ్రీ ఉంటే జాబ్ వచ్చేసేదండి. 5 to 7 years బ్యాక్ స్కిల్ ఉంటే జాబ్ వచ్చేది. ఇప్పుడు డిగ్రీ ప్లస్ స్కిల్ ప్లస్ ఏఐ నాలెడ్జ్ ఉంటేనే జాబ్ వస్తుంది. ఓకే, 3 మ్యాండేటరీ అయిపోయింది. మ్యాండేటరీ. సో అది ఎలా ప్రూవ్ చేసుకోవాలి? అలా ప్రూవ్ చేసుకున్నప్పుడే ఎలా ప్రూవ్ చేసుకుంటారు? ప్రాజెక్ట్స్ బిల్డ్ చేసి ప్రూవ్ చేసుకుంటారు. అలా ప్రూవ్ చేసుకున్నప్పుడు కంపెనీస్ ఆబ్వియస్లీ వచ్చి జాబ్స్ ఇస్తున్నాయి మీకు. ఇప్పుడు ఇదివరకు లాగా ట్రెడిషనల్ వే ఆఫ్ ఇంటర్వ్యూస్ పోయినాయండి. మీరు తీసుకోండి, టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్ ఏవి తీసుకున్నా సింగిల్ షాట్ ఆన్లైన్ ఎగ్జామ్. ఆన్లైన్ లో 3 to 5 క్వశ్చన్స్ ఇస్తారు. మీరు ఎన్ని క్వశ్చన్స్ సాల్వ్ చేస్తే దాన్ని బేస్ చేసి శాలరీ ప్యాకేజ్ ఉంటుంది. అట్లాగే టాప్ ప్రొడక్ట్ బేస్డ్ కంపెనీస్ డైరెక్ట్ ట్రెడిషనల్ ఇంటర్వ్యూ కాకుండా హ్యాక్థాన్స్ కండక్ట్ చేస్తున్నారు. ఎందుకు? హ్యాక్థాన్స్ లో రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. 24 hours ఆర్ 36 hours టైం ఇస్తే దాంట్లో రియల్ టైం ప్రాజెక్ట్స్ బిల్డ్ చేయాలి. అలా బిల్డ్ చేస్తే స్ట్రైట్ అవే అబౌట్ 10 lakh ప్యాకేజెస్ ఇస్తున్నారు. ఇప్పుడు రీసెంట్ గా ఇంకో 10 days లో ఫ్లిప్కార్ట్ దే ఉంది హ్యాక్థాన్. సో ఇట్లాగా మీకు ట్రెడిషన్ చేంజ్ అవుతుంది. చేంజ్ అయినప్పుడు స్కిల్ అన్నది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్డ్ స్టూడెంట్స్ లేరు. సో మీరు అడిగిన క్వశ్చన్ కి మార్కెట్ లో కావాల్సినన్ని జాబ్స్ ఉన్నాయి, కానీ స్టూడెంట్స్ ఏదో ఒక ఎక్స్క్యూజ్ చెప్పాలి కాబట్టి అసలు జాబ్సే లేవు మార్కెట్ లో అని చెప్తున్నారు. కానీ అది రైట్ కాదు. ఫస్ట్ స్టూడెంట్స్ ఫోకస్ చేయాల్సింది స్కిల్ మీద. ఆ స్కిల్ గనక వాళ్ళు చెక్ చేసుకుంటే అప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. సో ఇది నేను చెప్పడమే కాదండి, ఇప్పుడు దాకా దాదాపు 4200+ స్టూడెంట్స్ ప్లేస్ అయ్యారు. ఆ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నాను. ప్రతి పేరెంట్ ని అడుగుతున్నాను, మీ వాడు స్కిల్ నేర్చుకోవటానికి రెడీగా ఉన్నారా? ఆల్ స్కిల్ ఆల్రెడీ ఉందా? షూర్, పక్కా అంటే గనక మేము జాబ్ ఇచ్చే వరకు సపోర్ట్ చేయడానికి రెడీగా ఉన్నాం. ప్రతి ఫ్రెషర్ కి 2 years పీరియడ్ ఉంటుందండి. సో ఆ 2 years పీరియడ్ కోడ్జ్ఞాన్ వాళ్ళకి ఎప్పుడూ సపోర్ట్ గా ఉంటుంది. నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది. ఎందుకు నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఇస్తుంది అంటే 800+ కంపెనీస్ తో అసోసియేట్ అయ్యి ఉంది కాబట్టి. మీరు ఇవ్వడానికి రెడీగా ఉన్నారు. యా, పర్ వీక్ ఎన్ని వస్తాయండి మీ దగ్గరికి? సో యాజ్ ఆఫ్ నౌ 8 drives మినిమం జరుగుతున్నాయండి పర్ వీక్. ఓ గ్రేట్ అండి. బట్ ఓవరాల్ ఒక స్టూడెంట్ కి మినిమం ఒక ఇయర్ లో 100 drives ఇస్తాం. ఎలా సార్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అని అంటే మీరు స్టూడెంట్స్కి ఇచ్చే బెనిఫిట్ ఏంటి? అండ్ విమెన్కి హాస్టల్ ఫెసిలిటీ ఉందా ఆడపిల్లలకి పాపం? అండ్ దాంతోపాటు ఫినాన్షియల్లీ కొంచెం వీకర్ సెక్షన్స్ ఉంటారు, వాళ్ళకి ఏమైనా బెనిఫిట్ ఉంటుందా? సార్ స్టూడెంట్ నేను సాఫ్ట్వేర్ డెవలపర్ అవ్వాలి అన్న జీల్ ఉంటే మేము 100% సపోర్ట్ ఇస్తాం. 5 months ట్రైనింగ్ ఉంటుంది, 2 years సపోర్ట్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ మన తెలుగు స్టేట్స్ లో మోస్ట్లీ ఫార్మింగ్ బ్యాక్గ్రౌండ్ నుంచి బిలో మిడిల్ క్లాస్ నుంచి ఉంటారండి. సో అలాంటి వాళ్ళకి ఫీజు అన్నది ఎప్పుడు బర్డెన్ అవ్వకూడదు అని చెప్పి 0 down payment నో కాస్ట్ ఈఎంఐతో ఆప్షన్ ఉంది. సో వాళ్ళు 6 months, 8 months, 10 months చూజ్ చేసుకోవచ్చు. దెన్ మోస్ట్ ఆఫ్ ద గర్ల్ చైల్డ్ ఆడపిల్లలు ఎక్కడెక్కడి నుంచో చదువుకొని ఇప్పుడు జాబ్స్ తెచ్చుకోవాలి అన్న ఒక ఆశతో మళ్ళీ ఇలా సిటీస్కి వెళ్ళినప్పుడు ఎలా ఉంటాము దూరంగా అని చెప్పి ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళకి పేరెంట్స్ భయపడుతూ ఉంటారు. ఓకే,
వాళ్ళకి నమ్మకంగా ఉండటం కోసం విజయవాడలో విత్ ఇన్ ద కోడ్9 క్యాంపస్ లో హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో నేను ఒక్కటే చెప్తానండి, స్టూడెంట్ గనక 100% హార్డ్ వర్క్ చేయడానికి రెడీగా ఉండి పేరెంట్ మమ్మల్ని ట్రస్ట్ చేస్తే గనక బ్లైండ్ గా కోడ్9 ట్రస్ట్ చేయండి. వాళ్ళకి జాబ్ వచ్చే వరకు 2 years సపోర్ట్ ఇచ్చి ప్లేస్ అయ్యే వరకు సపోర్ట్ ఇస్తాం.